ఆ గాది మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకుంటాడు. రుచీకుడు వెళ్ళి గాదిని అడిగాడు, నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అయితే గాది అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారం ఉంది, మేము ఆడపిల్లని ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు, ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను, ఒక్క చెవి మాత్రమే నల్లకలో ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి. ఒక చెవి, 2 చెవులు కాదు, ఒక్క చెవి నల్లకలో వంటి కాంతితో తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి. ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు, చంద్రకాంతిగా తెల్లగా ఉండాలి. అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లలు ఇస్తూ ఉంటాం, నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తాను. భృగు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు. అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు. వరుణలోకానికి వెళ్ళి వరుణలోకం గురించి మహాభారతంలోనే భీష్మాచార్యులు వారు చెప్తారు.